శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము. దేవ్యువాచ దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్వతః. ఈశ్వర ఉవాచ దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనం సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదం రాజవస్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్టికళాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యం అణిమాద్యష్టసిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనా శృణు. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం అనుగ్రహపదాం బుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోకవినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం
స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేస్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణः సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః దేవీ నామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे शतं धीमान् पठेद्वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रम् अम्बा परं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्त्वा तु विपुलान् भोगान् अन्ते सायुज्यमाप्नुयात् प्रातःकाले पठेन्नित्यं सर्वदुःखोपशान्तये पठस्तु चिन्तयेद् देवीं सर्वाभरणभूषिताम् इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रम्। ఈ స్తోత్రాన్ని మనకి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన స్తోత్రం ఇది. మొదటి 16 శ్లోకాల్లో అమ్మవారిని స్తుతించారు. ఈ 16 శ్లోకాల్లో ఈం అనే లక్ష్మీ బీజాన్ని నిక్షిప్తం చేయడం వల్ల ఇది స్తోత్రమే కాకుండా మహామంత్రమైనది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని 6 నెలల పాటు 3 పూటలా శుచిగా ఉండి చదువుతారో వారు విజితేంద్రియులు అవుతారు. అంటే మన మనసు మన ఆధీనంలో ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తొలగిన దారిద్ర్యం కూడా తొలగిపోతుంది. కోటి జన్మల దరిద్రాలు నశిస్తాయి. ఎవరైతే ఈ స్తోత్రాన్ని 1 సంవత్సర కాలం పాటు ప్రతి శుక్రవారం రోజు చదువుతారో అష్టైశ్వర్యాలతో కుబేర సమానులవుతారు. ప్రతిరోజు ఉదయాన్నే నిత్యం ఈ శ్లోకాన్ని పఠిస్తే దుఃఖం తొలగిపోతుంది. సర్వాభరణ భూషితురాలైన అమ్మవారిని ధ్యానిస్తూ ఈ స్తోత్రాన్ని చదివిన వారికి ఇహలోకంలో సర్వసుఖాలను అనుభవించి అంత్యకాలంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.